మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. గుంటూరు కారంని నిర్మాత పట్టించుకోవడం మానేశాడు. ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ అయితే సినిమా రిలీజ్ తర్వాత కనిపించిందే లేదు. దీంతో ఫ్యాన్సే రంగంలోకి దిగి ప్రమోషన్ స్టార్ట్ చేశారు. రీ రిలీజ్ టైంలో చేసే హంగామాలా కనిపించింది. ఎలాగో ఇప్పుడు చూద్దాం. పెద్ద సినిమాకి భారీ లెవెల్లో ప్రమోషన్ ఉంటుంది. కానీ గుంటూరు కారం ప్రమోషన్ చూస్తుంటే అసలు ఘాటే లేదు. రిలీజ్ కి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్, విడుదల తర్వాత మహేష్ శ్రీలీల ఇంటర్వ్యూ తప్ప చేసిందేమీ లేదు. త్రివిక్రమ్ అయితే కనిపించనే లేదు. రిలీజ్ రోజే ఫ్లాప్ టాక్ వచ్చినా కొట్టుకుపోకుండా నిలబడి 110 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గుంటూరు కారం భారీ మార్జిన్ తో డిజాస్టర్ అవుతుంది అనుకుంటే 15% నష్టాలతో బయటపడింది. మేకర్స్ పట్టించుకొని ప్రమోషన్ చేస్తే ఈ 15% కూడా కవర్ అయ్యేదన్న బాధ సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో ఉండిపోయింది. కాస్తో గొప్ప తమన్ కేర్ తీసుకొని పోస్టులు చేస్తూనే ఉన్నాడు. ఆ మధ్య కుర్చీ మడత పెట్టి సాంగ్ కి మిలియన్ రీల్స్ వచ్చాయి అంటూ వీడియో రిలీజ్ చేశాడు. సాంగ్స్ టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయంటూ ఇప్పటికీ పోస్ట్ చేస్తున్నాడు. గుంటూరు కారం ని మేకర్స్ గాలికి వదిలేసిన ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ప్రమోషన్ చేస్తూ వచ్చారు. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ తో రీల్స్ పెట్టారు. ఫ్యాన్స్ అందరూ రీసెంట్ గా కొన్ని సెంటర్స్ లో స్పెషల్ షోస్ వేసుకోవడంతో హౌస్ఫుల్స్ అయ్యాయి. రీ రిలీజ్ హంగామాను గుర్తు చేశారు.